హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నిన్న కొన్ని 5 వాటి మీద సంతకాలు అయితే పెట్టడం జరిగింది. దాంట్లో మనకి ముఖ్యంగా డిఎస్సి మెగా డిఎస్సి అవుతుందో అంటే మనకి ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఒక్కొక్క దాన్ని అయితే నిర్వర్తించుకుంటూ అంటే ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరుగుతుంది. సో మొన్న మనకి ప్రమాణ స్వీకారం అయిపోయింది. నిన్న మనకి అసెంబ్లీలో వెళ్ళి సో దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని మనకి మొట్టమొదటిగా ఒక 5 వాటి మీద అయితే సంతకాలు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి మెయిన్ మ్యాటర్ వచ్చేసి సో ఈ సామాజిక పెన్షన్స్ ఏవైతున్నాయో సామాజిక పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్ ఏవైతున్నాయో వీటిని పెంచుతూ మనకి సంతకాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి మనకి గత ఏప్రిల్ నెల నుంచే సో ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఈ 4 నెలలు కలుపుకొని జూలై నెలలో ఈ పెంచుతూ వస్తున్నటువంటి పెన్షన్ ఏదైతుందో అది లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ జూలై నుంచి మనకి గతంలో ఉన్నటువంటి పెన్షన్లు ఏవైతున్నాయో అంటే 2000 పెన్షన్లు ఏవైతున్నాయో ఇవి కాస్త 4000కి మనకి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్ ఏవైతున్నాయో దీన్ని 6000కి అయితే పెంచుతూ మనకి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వాటి ఆ ఫైల్ మీదనే మనకి సంతకం పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే మనకి సామాజిక పెన్షన్లో మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు, అదేవిధంగా మనకి జూలైలో రావాల్సినటువంటి 4000, అదేవిధంగా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క 1000 చొప్పున మొత్తం 4000, ఈ విధంగా మనకి అంటే ఏవైతే ఉన్నాయో మొత్తం 7000 రూపాయలు మనకి లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ విషయానికి వస్తే టోటల్గా మనకి 6000, అదేవిధంగా సో ఇంకో 6000 కలుపుకొని అంటే నెలకు 2000 చొప్పున ఇంకో 6000 కలుపుకొని 12000 రూపాయలు వికలాంగుల పెన్షన్ల ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే వికలాంగులో కొన్ని కేటగిరీ వాళ్ళకే ఇది, ఇంకొన్ని కేటగిరీలు అయితే ఇంకెక్కువ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు. ఇది ముఖ్యంగా మనకి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేటు. ఇది చాలా అంటే చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పెన్షన్ విధానాన్నే మనకి మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది గౌరవనీయులు మనకి ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉన్నారో మన ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మనకి ఈ 35 రూపాయల పెన్షన్తో స్టార్ట్ చేసి దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 75 రూపాయలు, దీని తర్వాత విభజనకు ముందు 200 రూపాయలు, అయితే విభజన తర్వాత 1000 రూపాయలు, తర్వాత మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇంకో 1000 పెంచి 2000 రూపాయలు, ఈ విధంగా అయితే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈ పెన్షన్లని 4000 అయితే పెంచుతూ లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పెన్షన్ల విషయంలో అంటే విద్యార్థులు, అదేవిధంగా వృద్ధులు, వికలాంగుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వాళ్ళకి సపోర్టివ్గా అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ సపోర్టింగ్గా ఉంటూనే ఈ పెన్షన్లు అయితే అంటే వాళ్ళు మినిమం అంటే వాళ్ళు ఈ 4000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మినిమంగా అంటే వండుకొని తినడానికి కానీ ఏదో చిన్న చిన్న అవసరాలకు పనికొస్తాయని చెప్పి ఈ పెన్షన్లు అయితే పెంచుతూ మనకి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ స్కీములు మనకి రానున్న రోజుల్లో అయితే రానున్నాయి, ఏ స్కీములను ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ స్కీములను ఎవరు ఎలిజిబుల్ అనేది క్లియర్ కట్గా మనకి రానున్న వీడియోస్లో అయితే 100% అయితే అప్డేట్ చేస్తాము. సో ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ని ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీకు రిలేటివ్స్గా, అదేవిధంగా కొద్దిగా మీకు యూస్ఫుల్గా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో అవుతుందో మీరు చూసినటువంటి వీడియో అవుతుందో వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. సో మీరు లైక్ చేసుకుంటే మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆటోమేటిక్గా మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.